హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అబ్బా, ఎట్లా అయితే ఎండలు మామూలుగా కాయలేదబ్బా. చూడు ఏం ఎండలు కాస్తాండయ్యో. ఎండలకైతే చచ్చిపోతా ఉన్నాం, దవల్లో నడచలేక తిరగలేక. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామనవమి కదా, ఇంటికాడ బలి చేసుకుంటూ ఉంటారు కదా. మా ఊర్లో అయితే బాగా చేస్తారబ్బా. బాగా రాముల గుడి కాడ పానకం పిసికి బెల్లం వేసి బాగా పల్లకి కట్టి ఊర్లో ఊరూరికి బజార్కు బాగా మెరవని తిప్పుతా. మేమున్నప్పుడైతే ఇంటికాడ బాగా నీళ్లు పోసుకుంటా మళ్ళీ సరదా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్కూల్ ఇప్పుడు ఇది ప్రైవేట్ స్కూలు, చిన్నపిల్లలది. చూడండి ఇలాగుంటాయి కోవిట్లే స్కూల్, చిన్నపిల్లల స్కూల్ ఇది. చూడండి బాగుండదు కదా. అన్నీ వీళ్ళే చూస్తుంటారు, పొద్దున్నే తీసుకొని వచ్చేసి వదిలేస్తారు. మళ్ళీ ఇప్పుడేమో వెళ్ళిపోయినట్టున్నారు. స్కూల్ అయితే ఖాళీగా ఉన్నారు. చూడండి చిన్నపిల్లల స్కూల్ ఇది, ప్రైవేట్ స్కూల్. అబ్బా ఏం చేద్దాం, ఎండలు బలున్నాయి. ఈ కోవిడ్కి ఏదో ఏ జన్మలోనో పాపం చేసినాం. ఈ కోవిడ్కి వస్తే ఏ పండగలే, దేవరులే, ఏ సంతోషంలే, ఏ సందడిలే. ఏదో మనసులో ఏ పక్కనో తెలియని బాధ. ఈ పండగ వచ్చిందనే కాదు, మామూలుగా ఇంటికాడ ఏమన్నా పరిస్థితులు బాగలేనప్పుడు కానీ ఇప్పుడు 3 సార్లు బాధపడాను నేను. అట్లా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆ బాధ వచ్చేది కాదు. ఇప్పుడు 3 దఫాలు ఆ బాధ. మొన్న నా కొడుకు బాగలేదు, జ్వరం వచ్చింది, రక్తకణాలు తగ్గిపోయినాయని. అప్పుడైతే బలి బాధ అయిపోయింది. చూడు, పిల్లలను కన్నాము, ఆడేసేసినాము, వచ్చేసినాము. ఆ బిడ్డలకి ఏమన్నా వచ్చినప్పుడు బాగలేనప్పుడు పాడు ఆ పిల్లల దగ్గరుండి ఏనైనా తిన్నావా తినలేదా అని అనేదానికి కానీ దూరం అయిపోయినాము. చూడ ఎంత బాధ. నా పిల్లలు అయితే నా ఊళ్ళో ఎప్పుడూ పెరగలా, కన్నే ఆడేసినా వచ్చేసారు అంతే. నా ఊళ్ళో పెరగలేదు నా పిల్లల్లో. మా అమ్మ, నా చిన్న చెల్లెలు, మా తమ్ముడు దగ్గర పెరిగినారు. ఇప్పుడైతే మగవాళ్ళు అయిపోయినారులే. ఎట్టయినా కానీ బాధ కదా. ఇప్పుడు చూడ, ఒక అక్కకు, పెద్ద అక్కకు బాగలేదు. అదే ఇంటికాడ ఉంటే అన్నీ చూసుకొని, అందరం చూసుకొని, ఆమెను చెప్పి కొంచెం ధైర్యం చెప్పి ఏదో అలాగుండేవాళ్ళు. కష్టానికి నష్టానికి అన్నిటికీ దూరం అయిపోయింది. యా జన్మలోనో యా ఫ్యామిలీలు కాకుండా తెంపేసినాను అనుకుంటా నేనైతే. నా దృష్టిలో అయితే ఈ జన్మలో అయితే నాకు తెలిసి ఒకరికి అన్యాయం అయితే చేయలేదు. నాకు తెలియకన్నా ఏమో నాకు తెలియదు కానీ ఏ జన్మలోనో ఒకరి ఫ్యామిలీకి దూరం, వాళ్ళ తల్లుల బిడ్డలకు కాకుండా చేసి ఒకరి ఫ్యామిలీకి దూరం చేసింటేనే ఈ జన్మలో మన ఫ్యామిలీలకు మనం దూరం అయిపోయి ఏ కష్టం సుఖం చూడలేక ఇక్కడ పడి అల్లాడుతాండం. వాళ్ళ ఏ బాధ పడినా, ఏ బాధ వాళ్ళు మనకు చెప్పుకోలేక, మన వాళ్ళకి చెప్పుకోలేక, ఏమంటే ఈ ఫోన్లో ఒకటి ఏడ్చినాయి కదా, ఈ ఫోన్ల కోసమై ఈ ఫోన్లలో ఏడిచి ఈ ఫోన్లలో చెప్పుకోవాల్సింది ఒకటే. ఇంతకు తప్పనిచ్చి ఇంకేముండొచ్చు? ఇంతకు తప్పనిచ్చి ఇంకేమీ చేయలేము. ఏమన్నా అనుకోకుండా జరిగినా కానీ ఏం చేయలేము. అట్లా నా కొడుకు జ్వరం వచ్చినప్పుడు అలాగే బాధ వచ్చింది నాకు. ఈరోజు మా పెద్దక్కకు బాగలేదు, ఈరోజు అదే బాధ. అన్నింటికి, అన్ని కష్టాలకు నష్టాలకు అన్నిటికీ దూరం అయిపోయి, ప్రేమలకు అభిమానాలకు అన్నిటికీ దూరం అయిపోయి ఇట్లా బతుకుతుండం. ఏమి డబ్బు అన్నిటికీ దూరం అయిపోయినా. ఏమంటే ఈ డబ్బు లేకపోతే బతకలేము, అది ఒకటే. కానీ ఏం చేద్దాం,
ఇలాగ ఏడుస్తున్నాయి మన జీవితాలు ఈ కోయట్లో. ఎప్పుడు స్వామి సమస్యలన్నీ తప్పించుకొని ఇంటికి పోయి పడిపోయేది అనిపించేస్తుంది. కాదు, ఇంటికి పోయి కూర్చుంటే ఏమో జరగదు. ఏం చేద్దాం చెప్పు, ఇలాగున్నాయి మా కర్మాలు. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఈ బాధ ఎవరికన్నా, మీరు ఇలాగే ఎవరన్నా తెలియని మా బాధపడతా అంటే చూస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.